తెలంగాణ రాష్ట్రంలో మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటిది అని అంటే మరి బీజేపీతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీతో కిషన్ రెడ్డి గారితోటి మరి పవన్ కళ్యాణ్ భేటీ కావటం, చర్చించటం, లక్ష్మణ్ గారితోటి చర్చించటం ఇదొక నూతన పరిణామము. ఈ మధ్యకాలంలో బీజేపీ కొంత బలహీనపడుతుంది. ఇటువరకున్న టెంపో అంటే బండి సంజయ్ ఉన్నప్పుడు ఉన్నంత అగ్రెసివ్గా ఆ రకమైనటువంటి ప్రజాదరణ లేదు, కొంత తగ్గిపోయింది అని కొంత చర్చ జరిగి బీజేపీ మరి కొంత నీరస పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ బీజేపీకి ఒక చిన్న ఆశాకిరణంలాగా ఈ పవన్ కళ్యాణ్తో చర్చలు జరపటము, పవన్ కళ్యాణ్ తోటి ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సీట్ల విషయంలో కనుక పొత్తు జరిగితే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల కొంతమేరకు మరి బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మారబోతుందా, దానివల్ల ఎన్ని ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి, అది ఆ ఓట్లు సీట్ల రూపంలోకి ఎన్ని కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది, అంత పకడ్బందీగా ఓటర్సు మరి నమ్మే అవకాశం ఉందా, లేదా ఒక పవన్ కళ్యాణే మరి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా, పవన్ కళ్యాణ్ మిత్రపక్షమైనటువంటి టీడీపీ అంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ టీడీపీ మిత్రపక్షంగా ఉన్నారు, రాబోయే ఎన్నికలలో పోటీ చేయబోతున్నాము అని ప్రకటించడం జరిగింది. కానీ మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ టీడీపీని కూడా తీసుకొచ్చే అవకాశం ఉందా, పవన్ కళ్యాణ్ టీడీపీని కూడా తీసుకొచ్చి బీజేపీతో జతగట్టే అవకాశం ఏమైనా ఉందా, మరి ఉండటానికి కూడా అవకాశం ఉంది. ఎందుకనంటే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు టీడీపీకి కూడా అవసరం ఉంది. ఎందుకనంటే ఈ జగన్ ప్రభుత్వము టీడీపీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరి కొన్ని కేసులు పెట్టి జైల్లో మరి ఏదైతే రిమాండ్లో ఉంచడం జరిగిందో, ఇప్పుడు కేంద్రం యొక్క అవసరము, కేంద్రం యొక్క కొంత వాళ్లకు అండదండ ఉన్నట్లయితే కొన్ని కేసుల విషయంలో కలిసి వచ్చే అవకాశము ఉంటుందని వాళ్ళు అనుకునే అవకాశం ఉంది. కాబట్టి టీడీపీకి కూడా మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో మరి కొంత స్నేహం చేయటానికి కూడా ఇది అవకాశం ఉంటుంది. మరి గతంలోనైతే చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు బీజేపీతోటి స్నేహం చేయటానికి, ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోవటానికి వెంపర్లాడి వాళ్ళ చుట్టూ తిరిగి నానా తంటాలు పడి ఆఖరికి చివరికి ఏంటిది అని అంటే అతి కష్టంగా అమిత్ షా తోటి ఒకసారి భేటీ జరిగి మరి అది ఇంకా ఏ విధమైనటువంటి పరిస్థితిలోకి నెట్టబడింది అనేది ఇంకా ఏమి క్లారిటీ రాలేదు. కాబట్టి ఒక రకంగా ఈ తెలంగాణ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ద్వారా జరిగినటువంటి బీజేపీ మధ్యలో జరిగినటువంటి చర్చలతోటి టీడీపీకి కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. టీడీపీ కోరుకున్నట్లుగా బీజేపీతో స్నేహహస్తం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ టీడీపీని కూడా ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి కొన్ని ఎమ్మెల్యే సీట్లు, అదేవిధంగా జనసేనకు కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి బీజేపీతో కనుక పొత్తు పెట్టుకుంటే అప్పుడు ఇది కూడా ఒక ఫోర్సుగా అంటే ఇప్పటి వరకు మనం అనుకున్నది ఏంటిది అని అంటే బీఆర్ఎస్ అధికార పక్షంగా ఉంది కాబట్టి అది బలంగా దాని దగ్గర డబ్బు, వనరులు, ఆల్రెడీ యంత్రాంగం పకడ్బందీగా ఉంది కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు గట్టి పోటీ ఇస్తారనేది ఒక నమ్మకం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా కర్ణాటకలో గెలిచినటువంటి ఊపుతోటి రాహుల్ గాంధీ చేసినటువంటి పాదయాత్రతోటి మళ్ళా కొంచెం జీవం వచ్చినట్టుగా ఉండి కొంచెం అక్కడక్కడ రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రెండు పార్టీల మధ్యలోనే పోటీ ఉంటుంది అనేది ఒక చర్చ జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్ల బెడద చాలా పెద్ద ఎత్తున ఉండబోతుంది. టికెట్లు రాని వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో మరి చాలామంది బయటికి వెళ్ళిపోవటమో, వేరే దారి చూసుకోవటమో, నాకే టికెట్లు రాకపోతే ఇంకా నేను అందులో ఉండి వాళ్ళని గెలిపించడం ఏంటిది అని ఈ బీసీ వర్గాలు ఇంకా అనేక వర్గాలు టికెట్లు రానటువంటి వర్గాలంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తయారైపోయి అసలు అది ఎక్కడికో అసలు నామమాత్రంగా మారే పరిస్థితి కూడా లేకపోలేదు. ఒక్కొక్కసారి అలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి. అందులో టికెట్లన్నీ అమ్ముకుంటున్నారనే వదంతులు వస్తున్నాయి. అదేవిధంగా మళ్ళీ పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళే మళ్ళీ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రకరకాలైనటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాయి. అది ఒక గ్రూపు, ఒక వ్యక్తితోటి నడిచే పార్టీ కాదు. కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేము. అది పేక మేడల్లాగా బయటికేమో గాంభీరంగా కనిపిస్తుంది, లోపల ఒక్కొక్కసారి పేక మేడల్లాగా కూలిపోయి కాగితపు పులిలాగానే ఉంటుంది. అది ఏ క్షణంలో కూలిపోయేది, ఒక చిన్న గాలి దుమారానికే పడిపోయే పరిస్థితి కూడా లేకపోలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీతో
ఇది ఒకటి పవన్ కళ్యాణ్కు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే సమావేశం ఉందో ఇది మరొక కొత్తగా బీజేపీకి కలిసి వచ్చి ఈ బీజేపీ నాయకత్వంలో జనసేన అదేవిధంగా టీడీపీలు కనుక కలిస్తే ఇది కూడా బలమైనటువంటి ఫ్రంట్గా బలమైనటువంటి కూటమిగా తయారయ్యే అవకాశం ఉంది. అప్పుడు కాంగ్రెస్ కంటే కూడా రెండవ స్థానంలోకి కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకనంటే దీనికి కేంద్రం యొక్క అండదండలు ఉంటాయి. అదేవిధంగా ఏంటంటే ఈ హైదరాబాద్లో ఇంతకుముందే బీజేపీకి కొంత బలం ఉంది, చుట్టుపక్కల కూడా కొంత బలం ఉంది. ఈ టీడీపీ పవన్ కళ్యాణ్ యాడ్ కావటంతో చాలా సీట్లలో గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయికి నువ్వా నేనా అనే స్థాయికి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి 3 ఫ్రంట్లు కూడా బలంగా ఉంటే అప్పుడు ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి ఏ కూటమికి కూడా పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి 3 అవి అవి ఈ పార్టీ ఒక 30, ఆ పార్టీ ఒక 30, ఇంకో పార్టీ ఒక 35 అట్లా 40 సీట్లు గెలుపొంది అవి ఎవరికి పూర్తి మెజార్టీ రాకుండా హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక సక్సెస్ అయితే బీజేపీ పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తే కనుక ఒకవేళ సక్సెస్గా అయితే ఈ రాష్ట్రంలో ఇక జరగబోయేది హంగ్ అసెంబ్లీ. అసలు 2 పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో నువ్వా నేనా అనుకున్నా కానీ అది కూడా పూర్తి మెజార్టీ ఏమి రాదు. కానీ ఇంకా బీజేపీ తోటి ఈ కూటమి కనుక ఏర్పడితే అసలు తెలంగాణ రాష్ట్రంలో అనుకోని పరిణామాలు, ఊహించని పరిణామాలు, ఊహించని పోలరైజేషన్లు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. బీఎస్పీ కూడా బలంగా ఉంది. బీఎస్పీ కూడా మంచి ఒక ఎన్నికల ప్రణాళికను చక్కని మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది. ప్రజలలో దాని ప్రభావం కూడా ఉంది. అక్కడక్కడ చాలా ఓట్లు, పెద్ద సంఖ్యలో ఓట్లు చీల్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల నువ్వా నేనా అనే పరిస్థితి కూడా ఉంది. మరి అటువంటి పరిణామాలే జరిగితే బీఎస్పీకి వచ్చే ఓట్ల ద్వారా ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు అనేది అది కూడా ఒక పెద్ద సంచలనం కాబోతుంది. అదేవిధంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తి జాబితా వచ్చేటప్పటికి దాంట్లో ఎన్ని గొడవలు, ఎన్ని రకాల మరి నిరసన ప్రదర్శనలు, ఎన్ని రకాలుగా ఎంతమంది పార్టీని వదిలిపోతారు అనేది ఇప్పుడే చెప్పలేము. ఇంకా టైం ఉంది. పూర్తి జాబితా వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏంటిది అని అంటే అసలు క్రైసిస్లోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. టీఆర్ఎస్ ముందుగా ప్రకటించడం వల్ల ఒకవేళ ఈ నిరసన కార్యక్రమాల నుంచి బతికి బయటపడ్డట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే అందులో సద్దుమణగటానికి, బుజ్జగించటానికి, అంతర్గతంగా ఒక్కొక్కరికి నచ్చజెప్పటానికి బీఆర్ఎస్కి అవకాశం ఏర్పడ్డది. కానీ కాంగ్రెస్కు ఇంకా ఎన్నికల దాకా కూడా ఈ పోరు, ఈ అసమ్మతి, ఒకరి మీద ఒకరికి అపనమ్మకాలు ఉండి పార్టీ మొత్తం ఈ కుదేలైపోయే అవకాశం కూడా లేకపోలేదు. బీజేపీకి ఇది కలిసి వచ్చే అదృష్టమే ఒక రకంగా. దీంతో మళ్ళీ ఇంతకుముందు ఉన్నటువంటి కొద్దిగా బీజేపీ కొద్దిగా బలపడి అంటే నేనున్నాను రంగంలో అని చెప్పుకోవటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి రాజకీయ పోలరైజేషను ఇప్పుడే స్పష్టత లేకపోయినా ఇంకా టైం ఉంది. కానీ ఖచ్చితంగా ఈ 3 కూటమిలు ఈ రానున్న కాలంలో తెలంగాణలో ఎటువంటి మార్పులకు దారితీస్తాయో కూడా మరి ఇంకా సమయం ఉంది. కాబట్టి ఇంకా చాలా విషయాలు తర్వాత తెలుస్తాయని నేను అనుకుంటున్నాను.